ఏం తక్కువ చేశామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను, గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాసి కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాసి లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు పోయినారు నీ దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడు అని చెప్పి పోయారు. మరి వెళ్ళొద్దు కానీ ఏం తక్కువ చేశామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను, గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాసి కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాసి లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు పోయినారు నీ దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడు అని చెప్పి పోయారు. మరి వెళ్ళొద్దు కానీ